అక్రమ మైనింగ్ కేసులో జైలు ఉచ్చులు లెక్కబెడుతున్న గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బళ్ళారి లేదా చిత్రదుర్గం నుంచి గాలి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ విషయాలను గాలి సోదరుడు బళ్ళారి ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అడిగి తెలుసుకుందాం. కేశవ్, చెప్పండి, గాలి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంబిక, కర్ణాటకలో గాలి బ్రదర్స్ కి ఒక రాజకీయాల్లో ఒక పెద్ద ఇదే ఉండేది. అంటే గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బీజేపీని కూడా వదిలేసి కొత్త పార్టీని కూడా కట్టుకున్నారు. అది బిఎస్ఆర్ పార్టీ, బడవర సామాజిక రైతర పార్టీ అని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డి మిత్రుడైనటువంటి శ్రీరాములు ఆ పార్టీని ఇచ్చేస్తున్నారు. సుమారు సంవత్సరం నుంచి ఈ పార్టీ దీంట్లో జనాల్లోకి వెళ్ళింది. ఇదే పార్టీ నుంచి శ్రీరాములు కూడా గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చారు. తర్వాత ఈ రోజు బళ్ళారిలో గాలి సోమశేఖర్ రెడ్డి ఒక ఇది మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. గాలి జనార్దన్ రెడ్డి జైల్లో ఉంటూనే బళ్ళారి లేకపోతే చిత్రదుర్గ లేదంటే గదగ్, కొప్పల డిస్టిక్ లో నిలబడి తమ సత్తా చాటుకొని మేము ప్రజల్లో ఎటువంటి ఇది చేసుకున్నామో మళ్ళీ గెలిచి వస్తామో అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. దీంతో అంటే ఇవన్నీ చూస్తుంటే గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం చాలా తంటాలు పడినా ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. కానీ మరోసారి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి గెలిచి వస్తే మేము మంచోళ్ళనే చూపించుకోవడం కోసమే ఇవన్నీ జరుగుతుంది. కానీ గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది ఫస్ట్ టైం చెప్పడం జరిగింది. ఒక సంవత్సరం తర్వాత గాలి సోమశేఖర్ రెడ్డి రాజకీయాలు మాట్లాడారు. అంటే ఇప్పుడు గాలి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడాన్ని మనం అసలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే దీని వెనుక ఎలాంటి కారణాలు ఉండొచ్చు అంటారు? అందుకే ఇప్పుడున్న కర్ణాటక రాజకీయ పరిస్థితుల్లో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతా దళ మాత్రమే ఉండేవి. తర్వాత ఈ బిఎస్ఆర్ పార్టీ కూడా ఒకటి కొత్తగా వచ్చింది. దాంతో పాటు ఇప్పుడు మరో కేజేపీ కర్ణాటక జనతా పార్టీ, యడియూరప్ప పార్టీ కూడా వచ్చింది. అంటే ఈ మొత్తం ఇక్కడ రెండు నేషనల్ పార్టీలు ఉండగా రెండు స్థానిక పార్టీలు ఉన్నాయి. ఈ రెండు స్థానిక పార్టీలతో పాటు అంటే మేము ఇంతకు ముందు బీజేపీ మొత్తం గెలిపించింది మేమే, మొత్తం మెయింటైన్ చేస్తున్నది మేమే అని చెప్పుకొని తిరుగుతున్న గాలి బ్రదర్స్ ఈ రోజు మేమే ఒక సొంత పార్టీ పెట్టుకున్నాము. ఈ సొంత పార్టీలో మాకున్న ఎంత ప్రజల్లో ఎంత మంచి ఇది ఉంది, తర్వాత మేము ఏం చేయగలము అనే నిరూపించుకోవాలనే ఒక ఉద్దేశం కూడా గాలి జనార్దన్. గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడానికి సంబంధించి ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఫోన్ లైన్ లో స్పందించడానికి రెడీగా ఉన్నారు. సోమశేఖర్ రెడ్డి గారు, చెప్పండి, గాలి జనార్దన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు? మేడం, ఇంతకు ముందే అది నిర్ణయమైంది. పార్టీ కార్యకర్తలంతా బలంగా ఆయన కోరుతున్నారు కంపల్సరిగా ఆయన నిలబడాలని చెప్పి. ఓకే, అంటే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? ఆయన ఎక్కడ డిసైడ్ చేస్తే అక్కడ నిలబడచ్చు మేడం. 4-5 జిల్లాల్లో కార్యకర్తలంతా ఆయన్ని మా దగ్గర నిలబడండి అని చెప్తున్నారు. కాబట్టి పార్టీ కోర్ కమిటీ ప్లస్ జనార్దన్ రెడ్డి పర్మిషన్ తీసుకుని అనౌన్స్ చేస్తాం. ఓకేనంటే మరి ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు కదా, పోటీ ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా చేయనున్నారు? మేడం, ఎక్కడ ఉన్నా కూడా ఆయన ప్రచారం చేసే పని లేదు. ఆయన జస్ట్ ఫోటో చూస్తే జనాలు ఆయనకి ఇచ్చేస్తారు మేడం. ఓకే, అంటే ఇప్పుడు గెలుస్తారనే నమ్మకం గానీ, ముఖ్యంగా ఆయనకి బెయిల్ దొరుకుతుందనే భరోసా గానీ మీకుందా? మేడం, బెయిల్ అది మన న్యాయస్థానాలకి మనం వదిలేయాలండి. ఎందుకంటే న్యాయం ఎట్లుంటుంది, న్యాయ దేవత కరుణించాలి. కానీ ఈ విషయంలో మాత్రం రాజకీయంగా ఆయనకి మంచి ఒక ఇది ఉందనమాట. అంటే అభివృద్ధికి నంబర్ 1 క్యాండిడేట్ అనేది ప్రతి ఒక్కరికి ప్రజల్లో ఆయన మనసులో నిలిచిపోయినారు. ఓకే, అంటే ఇప్పుడు మీకు అసలు బెయిల్ దొరుకుతుంది అనే నమ్మకం మీకుందంటారంటే, భరోసా మీకుందా? అంటే ఏ విధంగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు? ఇంకా బెయిల్ అనేది దానిపైన ఒక నిర్ణయం అనేది వెలువడలేదు కదా. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టి మొన్నటికి మొన్న కడపలో ఎవరో కారు కాల్చుకొని అది కూడా ఎఫ్ఐఆర్ జనార్దన్ పైన వేస్తారు అంటే లాస్ట్ కి సిబిఐ వాళ్ళు ఏ పరిస్థితికి దిగజారిపోయినారు అని అంటే ఇట్లా క్యాండిడేట్లకి బెయిల్ కాకుండా చూడాలి. వేరే పార్టీ ఒక పార్టీ దిశానిర్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు అనేది పూర్తిగా తేటతెల్లమైపోతా ఉంది. కాబట్టి మాకి న్యాయ దేవత పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంది. చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సోమశేఖర్ రెడ్డి గారు.